విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే ఇప్పుడు పూర్వీకులు అంటే మీరు చాలా సంవత్సరాల క్రితం జన్మ ఎత్తారు కాబట్టి అంటే తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, అది సంథింగ్ అది మీ చదవగలుగుతారా? నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, మీకు అది చదవడం వచ్చా? పట్ట చదువుకున్నారా లేకుంటే చదువు స్కూల్స్ ఉండేనా అప్పుడు? స్కూల్స్ అని లేవండి అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటాయో అన్ని ఇప్పుడు వీటికి సంబంధించిన గురువులు అనే వాళ్ళు ఉంటారు కదా, అలా నేర్పిస్తూ ఉంటారు. మీకు ఎలా చదువు నేర్పించే వాళ్ళు ఉంటారు, అప్పుడు కూడా ఉంటారు. మీకు అప్పటి భాష ఏం లేదు. ఇప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు ఇస్తే కనుక మీరు చదవగలుగుతారా అవి? ఏమో నేను ఇంతవరకు ట్రై చేయలేదు. ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే అది తెలుస్తుంది కదా. సంబంధించిన గ్రంథాలు అయితే నేను చదవగలిగానేమో కానీ ఇప్పుడు నాకు తెలియదు. ఓకే, మీరు ఎలాంటి బుక్స్ చదువుతుంటారు? బుక్స్ అయితే నేను చదవలేదు ఇంతవరకు, స్టడీ పరంగా మాత్రమే. ఓకే, ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు నేను చదవట్లేదు. ఎంతవరకు చదివారు? 6th వరకే. ఎందుకు తర్వాత చదువు ఎందుకు చదవలేదు? చదువుదామని నేను ట్రై చేశాను, డాక్టర్స్ కూడా వద్దు అని చెప్పారు. ఎందుకు? చదువుకి ఏమన్నా రిలేటెడ్ ఉందా? ఏమన్నా చాలా రిలేట్ ఉంది. చదివినప్పుడు ప్రతిసారి మెమరీస్ బ్యాక్ రావడం, చదివేటప్పుడు ఇలా కనిపించడం కానీ విజువల్స్ నాకు చాలా ఎక్కువ అయిపోయేవి. దానివల్ల నా స్టడీ స్టాప్ చేశాను. చదివితే మీకు బుక్ లో మొత్తం అనిపించేదా లేకుంటే మైండ్ ఏమైనా డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు? మైండ్ హెడ్ ఏక్ బాగా ఫుల్ గా వచ్చేది నాకు. ఓకే, అంటే ఇది చెప్పినప్పుడు మమ్మీ ఏమన్నారు? ఫస్ట్ విని షాక్ అవుతారు ఎవరైతే సపోర్ట్ చేయరు. నాకైతే తెలీదు, మమ్మీ షాక్ అవడం అయితే ఏం జరగలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీకి అన్ని తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నా. అంటే ఇది గత జన్మ ఉందంటే కొంతమంది అంటారు కదా, ఇప్పుడు నేనే మాటలు మాట్లాడకదా అంటారు. బయటకు తీసుకోవాలని చాలా ట్రై చేసింది, బట్ అమ్మకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆమె చాలా ఫేస్ చేసింది కాబట్టి అప్పుడు నేను చిన్నప్పటి నుంచి పుట్టిన అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేసింది అమ్మ. ఓకే, ఇప్పుడు నాగుల చవితి అవి జరుగుతుంటాయి కదా, ఫంక్షన్ పండుగలు జరుగుతుంటాయి కదా, అప్పుడు మీ ఆ రోజు ఎలా ఉంటుంది? మీ బాడీ నార్మల్ గానే ఉంటుంది. ఎవరైనా అభిషేకం చేసినట్టు కానీ పాలు అట్లా ఉండదు? అలా అని కాదు, కాకపోతే కనుక మీరు అలా అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. గుడికి వెళ్ళినప్పుడు మానసాదేవికి అభిషేకం చేస్తే నా మీద పసుపులాగా ఎల్లో అయిపోయింది బాడీ, అంతవరకే ఎల్లో అయిపోయింది. ఆ ఫొటోస్ చాలా అంటే అప్పటికి నాకు తెలియదు అమ్మవారికి అభిషేకం చేస్తాను ఇలా అవుతుంది అని. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు అభిషేకం చేశారు, బట్ నేను పసుపు పూసుకోలేదు. ఆ రోజు పసుపు పూసుకుని అయితే నేను స్నానం చేయలేదు. అప్పుడప్పుడు మాత్రం పసుపు పూసుకొని స్నానం చేస్తాను, డైలీ ఏం చేయను. ఆ రోజు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత నేను అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు నేను పక్కన లేను. అలాంటి సిచ్యువేషన్ లో కూడా బాడీ ఎల్లోగా అవ్వడం. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా అయిపోయింది. ఆటోమేటిక్ గా. అప్పుడు వీడియో తీశారమ్మా ఎల్లో అయినప్పుడు? అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమందికి నేను చూపించాను. ఓకే, కానీ అందరికి చూపించలేం కదా. ఇప్పుడు బాయ్ అయితే కనుక మొత్తం క్లియర్ అయితే ఎల్లో అయిపోయింది. ఎల్లో అయితే అయిపోయింది. కాకపోతే కనుక చాలా టైమ్స్ నా స్కిన్ ఎల్లో అయినప్పుడు ఫొటోస్ కానీ మా మమ్మీ తీశారు. తీసినప్పుడు అంటే మేము జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్యలో ఫొటోస్ లో రారని అంటారు. మీకు అలాంటిది ఏమన్నా జరిగింది? ఆ మనిషిని కానీ అవతారం అయితే మాకు జరుగుతలేరు కదా, మీకు అంటే ఆ శక్తులు జరుగుతున్నాయి కదా, అలాంటి ఏమన్నా మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మిరాకిల్స్ అద్భుతాలు, అలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయి? అంటే ఫోటో పడకపోవడం నాకైతే ఫొటోస్ బాగానే వస్తాయి, నేను ఇప్పుడు ఎక్కువ ఫొటోస్ దిగనైతే. ఓకే, దిగరు. అంటే దేవుడు ఉన్నాడని నిజమేనా అండి? అంటే చాలా మందికి గాలి వస్తుంటా, మీరు గాలిని చూపించగలరా? లేదు. మరి గాలి ఎలా వస్తుంది మీకు? అంటే గాలి లేదా? గాలి పీల్స్తున్నాం కాబట్టి వస్తుంది, బ్రతుకుతున్నా కాబట్టి గాలి ఉందని నమ్ముతున్నా. బ్రతకగలరా మనుషులు? లేదు, బ్రతకలేరు కదా, శవం అవుతారు కదా. ఆల్రెడీ 2 జన్మలు అదే జరిగింది. అది చంపారండి నన్ను. అవును, మళ్ళీ ఆ గాలి తీసేశారు కాబట్టి. గాలి తీయడం వల్ల కాదు, చంపారు కాబట్టి చచ్చిపోయాను నేను. అచ్చా, లేకపోతే నేనెంత చనిపోతాను? అవునా, వాళ్ళు అనవసరంగా నన్ను చంపేస్తారు కదా. ఓకే, మీరు ఇప్పుడు పాలు తాగేటప్పుడు మీరు లాగా తాగుతారా లేకుంటే నాగుపాము లాగా తాగుతారా? నాలాగే తాగుతారు. అయితే ఒకసారి చూస్తాను, మీకు ఒక పాలు ఇచ్చి చూస్తాను. ఒక్క నిమిషం, ఆమెకు పాలు ఇవ్వండి, ఎలా తాగుతారో మనం చూద్దాం ఒకసారి. తీసుకోండి అమ్మా. ఓకే, క్లియర్ అండి. మేము అట్లా తాగము, మేము ఇట్లా కొండి ఏదైతే ఉందో ఇది పట్టుకొని తాగుతాం, మీరేమో పాములో ఇట్లా పెట్టి తాగేశారు. ఓకే, అంటే పాలు రెగ్యులర్ గా తీసుకుంటారా? డైలీ తీసుకుంటారు. పాములకు గుడ్లు అండ్ లేదండి, నాకు స్మెల్ కూడా పడదు. అయ్యో, మళ్ళీ పాము కానట్టే కదా, పాములకు గుడ్లు వేస్తారు కదా. కాదండి, అప్పట్లో ఇవన్నీ తినరండి, నాన్ వెజ్ ఇవన్నీ తినేవాళ్ళు కాదు, దేవుళ్ళు అయినా సరే. ఓకే, కాకపోతే అదంతే. అంతే. ఓకే, ఎప్పుడైనా మీరు అన్నారు కదా నిద్రలో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాకు ఇట్లా దెబ్బలు తాకితే కంపల్సరీ ఉంటాయా? ర్యాషెస్ ఉంటుంది.
ఓకే, పౌర్ణమి రోజా? పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు నాకు గాయాలు అవుతూ ఉంటాయని చెప్పాను. పెయిన్స్ కానీ ఎవరైనా అప్పుడు ఫైట్ చేసేటప్పుడు కానీ అలా నాకు దెబ్బలు తగ్గితే కంపల్సరీ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. బట్ నార్మల్ వచ్చింది, కానీ నాకు పెయిన్ ఉండేది, కానీ నార్మల్ నుంచి వచ్చేది రిపోర్ట్స్. అవి కనిపిస్తాయా మీకు దెబ్బలు తాకినట్టు బయట? అంటే చాలా వరకు వీరుకుపోయినట్టు ఉంటాయి కదా పుల్లలు, అలా అవి ఉండేవి అంతవరకు. అవి ఉంటాయి మీకు. ఓకే, కోపం వస్తుందా మీకు బాగా? కోపం వచ్చినప్పుడు ఏంటిది, బ్యాలెన్స్ అవుట్ అవుతారా లేకుంటే ఎలా ఉంటారు? చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తే కానీ కంట్రోల్ అప్పుడప్పుడు తప్పుతూ ఉంటాం. ఇప్పుడు మీకు కోపం వచ్చిందా మా ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు? లేదు. ఓకే, కరెక్టే అడిగాను. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీ తెలియాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా చాలా ఉన్నాయండి డౌట్స్. కానీ ఏంటిది ఇది అసలు భవిత ఇది ఎవరో ఎన్నుకొని నడిపిస్తున్నారా లేకుంటే సినిమాలు చూసి పాముల సినిమాలు చూసి ఇంపాక్ట్ అయ్యారా? అది మాకు తెలియదు కదా. ఇప్పుడు 19-20 ఇయర్స్ ఉన్న అమ్మాయి సినిమాలు చూడకుండా ఎలా పెరుగుతుంది? లేదు, నేను యానిమేస్ చూస్తాను. అంటే యానిమేస్ అంటే చిన్నప్పుడు అమ్మమ్మ కథలు చెప్పారు, అలాంటి స్టోరీస్ ఉంటాయి కదా, అవి చూస్తాను అంతవరకే. మీకు ఏమైనా కళ్ళు అట్లా మారిపోవడం, ఇట్లా పాముల కళ్ళు లాగా కావడం ఏమైనా అవుతుంటుందా? ఏదో ఆ విధిగానే ఉంటారు, ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడప్పుడు అవుతుంది నాకైతే. ఏంటిది? నాకు అప్పుడప్పుడు కళ్ళు అనేవి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే మేము అప్పట్లో అంటే మూవీస్ మేము నాగిని సినిమాలో చూసినా కూడా ఏదో సినిమాలు చూసేటప్పుడు పీక అదేమంటారు శంఖం ఏదో అంటారు కదా దాన్ని, బూరా ఊదుతున్నప్పుడు వాళ్ళంతా మారిపోతారు, కళ్ళన్నీ మారిపోయి ఇట్లా డిష్ అని అంటారు కదా. అలా మీకు ఏమైనా అవుతుందా అని? అంటే నా మైకం వస్తుందని చెప్పారు కదా, అలా అవుతుంది, నిద్రపోతాను అంతవరకు. ఓకే, అంటే ఎప్పుడు లేస్తానో మళ్ళీ తెలియదు నాకు. అంటే బూర సౌండ్ పెట్టినప్పుడు ఎప్పుడు లేస్తానో నాకు తెలియదు. ఇక అలాగనే పడుకొని ఉంటారు, మీకు రిలీఫ్ అయినప్పుడు నేను ఆటోమేటిక్. మినిమం ఎన్ని డేస్ అవుతుందా, గంటలు అవుతుందా? ఒక్కొక్కసారి గంటలు అవుతుంది, కొన్ని డేస్ కూడా టైం పడుతుంది. కొన్ని డేస్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు రావడానికి. ఓకే, కొన్ని మ్యూజిక్స్ వస్తుంటాయి కదా మీకు, అంటే మామూలు సౌండ్స్ వచ్చినప్పుడు ఇక ఇదవుతూ ఉంటుంది. బట్ నేను కంట్రోల్ చేసుకోవాలని చూస్తాను, ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకుని ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అంటే ఆ మ్యూజిక్ అనేది ఇష్టంతో ఉంటుందా లేకుంటే ద్వేషం, అంటే ఎందుకు ఇరిటేషన్ గా ఉంటుందా మీకు? అది పాములు కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకునేది అది. ఓకే, కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకునేది. ఓకే, ఇప్పుడు మీకు కంట్రోల్ చేయాలంటే, ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇట్లా డిప్రెషన్ గా చేయాలంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు పాము కాదు కాబట్టి. ఓకే, మరి మీరు పాము దగ్గర ఇప్పుడు వెళ్ళి బూర వదిలినా సరే టక్కుని పాము పుస్తలు రావు కదా, ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, కానీ పాము బయటికి రాదు ఇప్పుడు. ఓకే, అవి కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈ పాములకు ఇష్టం కదా అది మ్యూజిక్? ఇష్టమే, కాకపోతే నరకం కూడా ఉంటుంది వాటిలో. ఓకే, నరకం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఊది మన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు, అది నరకమే కదా వాళ్ళకి. ఓకే.